ఇదివరకు మనది ఉమ్మడి రాష్ట్రంలో 25 జిల్లాలైతే 23 జిల్లాలైతే విడిపోయిన తర్వాత 13 జిల్లాలు మనకొచ్చింది. తెలంగాణకి 10 జిల్లాలు వచ్చింది. వాళ్ళు దాదాపు 30 దాటిపోయారు జిల్లాలు. మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ పట్టించుకోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 26 జిల్లాలు చేశాడు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కింద చేస్తూ ఒక అరకు ప్రాంతాన్ని మాత్రం ఇంకొక జిల్లాని యాడ్ చేస్తూ టోటల్గా 26 జిల్లాలు చేశాడు. అంటే 13 జిల్లాలు 26 జిల్లాలని. ఇప్పుడు దీని మీద ఒక కమిటీ వేసినటువంటి తెలుగుదేశం పార్టీ వీళ్ళ కార్యకర్తలు అడిగిన దాని ప్రకారం కొన్ని మార్పులు చేయడానికి ప్రిపేర్ అవుతోంది అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు టోటల్గా 36 జిల్లాలు వస్తాయి అన్నటువంటి లెక్క చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ధృవీకరణ కాదు, కేవలం సర్క్యులేట్ అవుతున్నటువంటిది. తెలుగుదేశం సర్కిల్స్లోనే సర్క్యులేట్ అవుతున్నది. టోటల్గా 32 కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు పలాస, అంటే జిల్లాల పరంగా పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం కూడా ఒకటి జిల్లా కిందకి, అట్లాగే ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లాలు అవుతాయి టోటల్గా అన్నటువంటిది. రాజంపేట లాంటి చోట్లన రాజంపేట జిల్లాకి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే, కడపకి 6 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి, నంద్యాలకి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి, కర్నూలుకి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి, ఆదోనికి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇట్లా ఒక్కొక్క లెక్క ప్రకారం, అంటే వీళ్ళ లెక్క వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవమో చూడాలి.